హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మిస్ ఘోష్ అండ్ వేదాంత్ మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. డాడీ నన్ను తీసుకెళ్ళటానికి 4 months తర్వాతే వస్తారు అని అంటాడు వేదాంత్. నీకు నేనున్నాను, ఓకేనా? వేదాంత్, ఆ రోజు నైట్ డీన్ బంగ్లాలో ఏమైంది, నాతో షేర్ చేసుకుంటావా అని అడుగుతారు మిస్ ఘోష్. నాకు నిజంగా ఏమీ గుర్తులేదు, అక్కడికి ఎందుకు వెళ్ళానో కూడా తెలీదు నిజంగా అని అంటాడు వేదాంత్. ఇట్స్ ఓకే, పర్వాలేదు. మనం భయపడేటప్పుడు మన బ్రెయిన్ ఆ మెమరీస్ని రిజిస్టర్ చేయదు, అందుకే మనకి అలాంటివి గుర్తుండవు అని అంటారు మిస్ ఘోష్. మిస్, నిజంగా ఆ పప్పీస్ని నేనే చంపానా? నేను నిజంగా సైకోనా అని అడుగుతాడు వేదాంత్. లేదు వేదాంత్, ఎవరు చెప్పింది నువ్వు పట్టించుకోకు, నీకేమనిపిస్తుందో అదే చెయ్యి, నువ్వెవరి మాటలో పట్టించుకోకు అని అంటారు మిస్ ఘోష్. ఈలోపు విండో దగ్గర ఏదో సౌండ్ అవుతే అది చూడటానికి వెళ్తారు మిస్ ఘోష్. విండో దగ్గరికి వెళ్ళగానే ఈసారి వాళ్ళు ఎవరూ తప్పించుకోలేరు అని అంటాడు వేదాంత్. సడన్గా మిస్ ఘోష్ వెనక్కి తిరిగి, ఏమన్నావు వేదాంత్ అని అడుగుతారు. అప్పుడు నార్మల్గా, నేను సైకో కాకపోతే అసెంబ్లీ హాల్లోకి నన్ను ఎందుకు ఎలవ్ చేయట్లేదు అని అడుగుతాడు వేదాంత్. మరోవైపు ఆదిరాజ్ నినాద్ని వెతుక్కుంటూ వాళ్ళు ఫస్ట్ చిన్నప్పుడు కలిసిన ప్లేస్కి వెళ్తాడు. అదే రామన్ కెఫే. అక్కడికి వెళ్ళేటప్పుడు తను చిన్నప్పుడు కలిసిన ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తాడు. ఒకరోజు ఆదిరాజ్ అండ్ వాళ్ళ తాతగారు ఆ కెఫేకి వస్తారు. తాతయ్య, నేను కూడా మీతోటి బార్డర్కి వస్తాను అని అంటాడు ఆదిరాజ్. అది పిల్లల్ని బార్డర్లో ఎలో చేయరు, ముందు మనం మిల్క్ షేక్ తాగుదాం, తర్వాత నువ్వు నీ స్కూల్కి వెళ్ళు, నేను నా స్కూల్కి వెళ్తా అని అంటారు తాతగారు. తాతయ్య, మీరు కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా అని అడుగుతారు ఆది. ఈలోపు వాళ్ళని దూరంగా చూస్తూ ఉన్న నినాద్ ఆది దగ్గరికి వచ్చి, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఏడుపు మొహోడు అని చిరాకు పడతాడు. ఆది ఈరోజే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు అని అంటారు తాతగారు. ఓ, లేట్ అడ్మిషనా, నిన్ను బాగా ఏడిపించేస్తారు చూడు. అవును, నువ్వే క్లాస్ అని అడుగుతారు నినాద్. ఆది ఇప్పుడు 5th grade ఉన్నాడు అని అంటారు తాతగారు. అవునా, నేను కూడా 5th. నేను నిన్ను కాపాడతా, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావనుకో, నేను నీకు చాలా చాక్లెట్ మిల్క్ అలాగే బ్రెడ్ అండ్ బటర్ ఇస్తాను అని అంటాడు నినాద్. మరి దీనికి నేనేం చేయాలి అని అడుగుతాడు ఆది. ప్రొటెక్షన్, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాలి అని అంటాడు నినాద్. నువ్వే కదా నన్ను ప్రొటెక్ట్ చేస్తా అన్నావు అని అంటాడు ఆది. అందుకే నీకు బన్ బటర్ ఇచ్చాను కదా, డీలా చెప్పు, ఇద్దరం కలిసి ఒకే టీంలో ఉందామా అని అడుగుతాడు నినాద్. ఓకే అని చెప్పేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక ఆదిరాజ్ రమన్ కేఫే ఉండే ప్లేస్కి చేరుకుంటాడు. కానీ రమన్ కేఫే ప్లేస్లో వేరే కేఫే ఉంటుంది. ఇక్కడ రమన్ కేఫే అనేది ఉండాలి కదా అని అడుగుతారు ఆది అక్కడున్న షాప్ అతన్ని. వాళ్ళు చాలా ఇయర్స్ క్రితమే ఆ కెఫేని అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. ఏం సార్, మీకు బ్రెడ్ అండ్ బటర్ కావాలా? వాళ్ళకన్నా బాగా చేస్తాం అని అంటాడు షాప్ అతను. అదేం లేదు, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిరాజ్. మరోవైపు వేదాంత్ని అసెంబ్లీ హాల్కి తీసుకెళ్లి కూర్చోబెడతారు మన మిస్ ఘోష్. వేదాంత్ని చూడగానే అక్కడున్న పిల్లలంతా, చూడు సైకో వచ్చాడు అని తన గురించే చెప్పుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. వేదాంత్ని చూసి, ఆ బాబు ఇక్కడికి ఎలా వచ్చాడు అని అడుగుతారు చంద్రప్రకాష్ సార్ డీన్ని. నేను మాట్లాడతాను, మీరు కంగారు పడకండి అని అంటారు డీన్. నేను మీకు క్లియర్గా చెప్పాను వేదాంత్ అసెంబ్లీ హాల్కి రాకూడదని అని అంటారు డీన్ మిస్ ఘోష్తో. మనం వాడిని ఎంత ఒంటరిగా ఉంచితే అంత లోన్లీగా ఫీల్ అవుతాడు, వాడి బిహేవియర్ అంత వర్స్ట్ అవుతుంది. వేదాంత్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, ఏమీ కాకుండా తీసుకుంటాను, నన్ను నమ్మండి అని అంటారు మిస్ ఘోష్. ఇక చేసేదేం లేక సరే అని చెప్పేసి డీన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.